ఓల్డ్ కాంగ్రెస్ తీసుకుందాం ఇప్పుడు. ఓల్డ్ కాంగ్రెస్ ఉన్నది. న్యూ కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు ఇందులో ఓల్డ్ కాంగ్రెస్ నాయకులందరూ 100 వాళ్ళు న్యాయం ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట చెప్తే ఆ నెరవేర్చుకునేటోళ్ళు. అది నువ్వు ఇక పేర్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఓల్డ్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్ళు ఏదైనా మాట చెప్తే నెరవేర్చుకునేటట్లే ఉంటారు జర. మరీ అంతే దిగజారిపోయి రేవంత్ రెడ్డి గారు లెక్క పనిచేయరు. వాళ్ళకేంది, వాళ్ళు పుట్టుక కాంగ్రెస్, ఆవు కాంగ్రెస్, వాళ్ళు పార్టీని నాశనం చేయాలనుకోరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది అట్లా కాదుగా, ఇట్లా వచ్చినామా అట్లా పోయినామా, మొత్తం దండుకున్నామా తిన్నామా అన్నట్టు ఉంటుంది. అట్లా ఈ కొత్త కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో బాధ లేదయా అంటే, ఇప్పుడు ఈ కొత్త కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయన ఎవరు, మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ కొత్త కాంగ్రెస్ లో ఉంటున్నాడు, బాగానే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన ఎవరు, మనకు సీఎం. మొదలేంటిది ఈయన కొడంగల్లా ఎమ్మెల్యే, ఇంతవరకు ఓకే. మరి ఎమ్మెల్యే నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండు అధిష్టానం తీర్మానం ఇస్తే. మరి వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఏంటిది, వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఏంటిది, ఆయనకు నామినేటెడ్ పోస్ట్ లేదు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక గెలుపు లేదు, ఏం లేదు, ఆయన వార్డు మెంబర్ కాదు. ఆయన గతంలో రేవంత్ రెడ్డి గారు అన్న కష్టపడి సరే జెడ్పీటీసీ లెక్క గెలుచుకుంటూ వచ్చి ఇంత దాకా వచ్చారు, కానీ ఆయన జెడ్పీటీసీ కూడా కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాదు కదా. మరి ఆయనకు పోలీసులు సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు, ఆయనకు డీసీపీలు కూడా పోయి సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? ఈ తిరుపతి రెడ్డి అనేట ఆయన యొక్క పాత్ర ఏంటిది, సున్నా. మీ రేవంత్ రెడ్డి లేడరా ఉద్యమంలో, ఆయనకి తిరుపతి రెడ్డి ఉంటాడు కదా. మరి తిరుపతి రెడ్డికి ఎందుకు ఇస్తున్నారు పోలీసులు సెక్యూరిటీ? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ సొమ్ము కదా, ఎవడి డబ్బులతోటి జీతాలు తీసుకుంటున్నారు పోలీసులంతా. ఎస్, మేము ట్యాక్స్ కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మేము పన్నులు కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. చెప్పినా కదా నేను నిన్న కూడా మీకు క్లుప్తంగా చెప్పిన, మనకు తెలియదు కానీ మనం స్నానం చేసేటప్పుడు పెయ్యికి రుద్దుకునే సబ్బు కానించి వెళ్ళి పన్ను తోముకునే పేస్ట్ దాకా ప్రతి వస్తువు మీద మనం పన్ను కడతాం. ఇది నిజం, ప్రతి వస్తువు మీద మనం పన్ను కడతాం. మరి ఇన్నే పన్నులను మనం కడుతుంటే వాళ్ళ జీతాలు పోతా ఉన్నాయి. మరి వాళ్ళకి అన్ని జీతాలు తీసుకొని వార్డు మెంబర్ లెక్క కూడా గెలవని తిరుపతి రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు? ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, దీనికి రాజ్యాంగానికి సంబంధం లేదు. అంటే చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు కనుక రాజ్యాంగానికి ప్రోటోకాల్కు సంబంధం లేదు. ప్రోటోకాల్ అనేది పోలీసు వాళ్ళు, ఆ భద్రతా శాఖ వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఏ వ్యక్తికి ఎంత ప్రోటోకాల్ అవసరం ఉంది, ఎంత థ్రెట్ ఉంది, ఆయనకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎవరిని పంపితే బాగుంటుంది అని పోలీస్ శాఖ తీసుకొని నిర్ణయం, విజిలెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకొని ప్రోటోకాల్ను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి తిరుపతి రెడ్డి ఆయనకు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీని? తిరుపతి రెడ్డికి సెక్యూరిటీని ఎందుకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు? ఆయనకు సెల్యూట్లు ఎందుకు కొడుతున్నారు? ఇది కాదా కుటుంబ పాలన? ఇదేంటిది మరి? ఇదేంటిది? దీని పేరేంటిది చెప్పరాదు? దీని పేరేంటిది? ఏమైనా కొత్త పేరు ఏమైనా పెట్టుకున్నారా? అనుమూల పాలన, ఇంకేదన్నా పాలన? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పనులు ఏవి చేసినా కూడా దాన్ని మేము ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని సహించాం. మేము అవసరం లేదు, అది ఎవరు చేసినా సరే. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే హక్కు, ఆ అధికారం మీకు ఎవరికి కూడా లేదు. ఎస్, ముఖ్యమంత్రి గారికి ఒక బండి ఉండకాల్సిన కాడ 2 బండ్లు ఉన్నా మాకు నష్టం లేదు, 4 ఉండాల్సిన కాడ 8 ఉన్నా మాకు నష్టం లేదు. సరే పోనీలే, మన రాష్ట్ర ముఖ్యమంత్రే కదా, ఇక ఎట్లో చెట్ల పోను ఆయన కాలం అని అనుకుందాం. కానీ ఎవరే ఆ తిరుపతి రెడ్డి? ఎవరు? ఆయనకి ఏం రైట్ ఉన్నది? ఇది అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఇది. ఈ కొత్త కాంగ్రెస్ నాయకులు, అదే ముఖ్యమంత్రి అయితే అయ్యిండు ముఖ్యమంత్రి, కానీ ఈ కొత్త కాంగ్రెస్ నాయకులు అంతా మొత్తం అధికారాన్ని దుర్వినియోగం చేయడం, మొత్తం అవసరానికి మించి వాడుకోవడం, అవసరమే లేని చోట వీళ్ళు పోవడం, ప్రతిఫలాలు పొందే ప్రయత్నాలు చేయడం అంతా ఈ కొత్త కాంగ్రెస్ జరుగుతుంది. ఈ కొత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆయన మంచి కాంగ్రెస్ని కాస్త చెత్త కాంగ్రెస్ చేశారు. నిజంగా కాంగ్రెస్కి ఒక గొప్ప పేరుండే గ్రౌండ్ లెవెల్లో. ఎవడు అసలు 10 ఏళ్ళు కేసీఆర్ పాలిస్తే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2 టర్మ్స్, అసలు ఆ పార్టీలకు కార్యకర్తలు క్యాడర్ మొత్తం దెబ్బతినాలి. ఈవెన్ కేసీఆర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు వచ్చినా కూడా పార్టీ క్యాడర్కు మాత్రం ఏం కాలే. అంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. బీఆర్ఎస్ కు ఇప్పుడు నాటి టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఎట్లా అంటే ఆనాడు ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. బట్ కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా కాదు. 70 ఏళ్ల చరిత్ర గ్రౌండ్ లో ఇప్పటికి కూడా. మీరు ఒక ముసలైన దగ్గరికి పోండి, ఏ పార్టీ అని అడుగుండ్రి, కాంగ్రెస్ అంటాడు. నిజంగా
ఇప్పుడున్న యువకులు యువతరం అంతా బీఆర్ఎస్ బీజేపీ అని తిరుగుతున్నారు. కానీ మీరు నిజంగా ఒక ముసలాయన దగ్గరికి పోయి, ఒక పెద్ద మనిషి దగ్గరికి పోతే ఏ పార్టీ అంటే కాంగ్రెస్ బిడ్డ అంటాడు. నిజంగా అది ఉన్నది గ్రౌండ్ లెవెల్. అట్లాంటి వాళ్ళు ఇంకా కూడా కాంగ్రెస్ కు కార్యకర్తలు ఉన్నారు గ్రౌండ్ లెవెల్. కాంగ్రెస్ యొక్క అదేంటి పునాది అట్లాంటిది, కాంగ్రెస్ యొక్క పునాది అట్లాంటిది. ఇంకా కూడా చెక్కు చెదరని కార్యకర్తలు, చెక్కు చెదరని క్యాడర్ కాంగ్రెస్ కు ఉన్నది గ్రామాలలో. అటువంటి కాంగ్రెస్ ను, అట్లాంటి కాంగ్రెస్ ను, అసోంటి కాంగ్రెస్ ను మొత్తం నాశనం చేసే దిశగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఎస్, అవిశ్వాస తీర్మానం కానీ అసెంబ్లీలో పెడితే సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెయ్యటానికి రెడీగా ఉన్నారు. బహిరంగంగా లైవ్ టెలికాస్ట్ చేసినా కూడా. ఇది విశ్వసనీయమైన ప్రచారం. నేను చెప్తున్నా కదా, ఇది విశ్వసనీయమైన ప్రచారం. ఏ పార్టీకి ఉండరు మీకు అటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇవాళ దెబ్బగొట్టిండ్రు. ఎందుకంటే అవసరం ఉన్న పనులు, రిక్వైర్మెంట్ ఉన్న పనులు చేస్తేనేమో బాగుండు, పార్టీకి పేరు నిలబడు. పన్నికి మాలిన పనులన్నీ చేసి బంగారం అసోంటి కాంగ్రెస్ ను ఇవాళ బాజట్లో పడేసి బర్బాతి చేసింది రేవంత్ రెడ్డి గారు. ఎస్, కాంగ్రెస్ కి అభిమానులు ఉన్నారయ్యా, కాంగ్రెస్ గొప్పదే, నేను కాదనను. కానీ కాంగ్రెస్ ఎవరి చేతుల్లో ఉంటే ఇక మరి అది ఎట్లయితుందో చూసుకోండి.